రెడ్డి రాజులు రెడ్డి రాజ్యాన్ని క్రీస్తు శకం 1325న స్థాపించినది ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజుల రాజు లాంఛనం ఏది? వృషభం లేదా ఎద్దు? రెడ్డి రాజుల కాలం నాటి రాజభాష ఏది? సంస్కృతం. రెడ్డి రాజుల కులదేవత ఎవరు? మూలగురమ్మ. రెడ్డి రాజుల మొదటి రాజధాని ఏది? అద్దంకి లేదా ప్రకాశం. రెడ్డి రాజుల కాలంలో ప్రజాభిమానం పొందిన మతం ఏది? వీరశైవం. కొండవీటి రెడ్డి రాజుల కులం ఏది? దేశటి. రెడ్డి అనే పదం ఎలా రూపాంతరం చెందింది? రట్టకుడి, రట్టోడి, రట్టడి, రెడ్డి. కొండవీటి రెడ్డి రాజులు 6గురు. అయితే రాజమహేంద్రవరం రెడ్డి రాజులు ఎంతమంది? 3. రెడ్డి రాజులు ఏ వంశీయులు? పంట. కొండవీటి రెడ్డి రాజులలో చివరివాడు ఎవరు? రాచవేమారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి క్రీస్తు శకం 1325-1353. ప్రోలయ వేమారెడ్డి క్రీస్తు శకం 1325లో స్వతంత్ర రెడ్డి రాజ్యమును స్థాపించాడు. అయితే ఇతని రాజధాని ఏది? అద్దంకి. రెడ్డి రాజులు ముఖ్యమైన అంశాలు. రెడ్డి రాజ్యాన్ని క్రీస్తు శకం 1325లో ప్రోలయ వేమారెడ్డి స్థాపించాడు. రెడ్డి రాజుల మొదటి రాజధాని అద్దంకి లేదా ప్రకాశం జిల్లా. రెడ్డి రాజుల నాటి ముఖ్య రేవు పట్టణం మోటుపల్లి, ప్రకాశం జిల్లా. మోటుపల్లి రేవుకు మాకులపురం అనే పేరు కలదు. రెడ్డి రాజుల రాజలాంఛనం వృషభం లేదా ఎద్దు. వీరి రాజభాష సంస్కృతం. కొండవీటి రెడ్డి రాజులలో గొప్పవాడు అనవేమారెడ్డి. చివరి పాలకుడు రాచవేమారెడ్డి. రాష్ట్రకూట అనే ఉద్యోగ నామం రట్టకుడి, రట్టోడి, రట్టడి, రెడ్డి పదాలుగా రూపాంతరం చెంది చివరకు రెడ్డి అనే వంశనామంగా స్థిరపడిందని తెలుగు గ్రంథాలు చెప్తున్నాయి. తెలుగు భాష సంస్కృతులకు విశేషమైన సేవ చేసిన వారు రెడ్డి రాజులు. రెడ్డి రాజులు పంట వంశీయులు, పంట కాపులని కూడా పిలుస్తారు. కొండవీటి రెడ్డి రాజులది దేశటి కులం. రెడ్డి రాజుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన యుద్ధ పద్ధతి రణము, కడుపు. జక్కుల పురంధ్రి అనే యక్షగానం రెడ్డి రాజుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. శివుడి మహత్యాన్ని బోధించే నాటకాలను జక్కుల వారు ప్రదర్శిస్తుంటారు. శ్రీశైలం, అహోబిలం దేవాలయాలకు శ్రీశైలంలోని పాతాళ గంగకు ప్రోలయ వేమారెడ్డి మెట్లు కట్టించాడు. పెదకోమటి వేమారెడ్డి భార్య సూరమాంబ సంతాన సాగరం అనే చెరువును త్రవ్వించింది. పురిటి సుంకం, పొయ్యి సుంకం వంటి సుంకాలను రాచవేమారెడ్డి విధించాడు. ఇతని సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుడు హత్య చేశాడు. కుమారగిరిరెడ్డి ఆస్థాన నర్తకి లకుమాదేవి. రెడ్డి రాజుల కాలం నాటి కవులు. వామనభట్ట భానుడు. వామనభట్ట భానుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి. ఇతని బిరుదు సాహిత్య చూడమని. ఇతని రచనలు వేమభూపాల చరితం, వీరనారాయణ చరిత్ర అనే చారిత్రక గ్రంథం, నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం అనే కావ్యాలు, శబ్దరత్నాకరం, శబ్దచంద్రిక అనే నిఘంటువులు రచించాడు. శ్రీనాథుడు పెద్ద కోమటి వేమారెడ్డి విద్యాధికారి. ఇతని బిరుదు కవి సార్వభౌముడు. ఇతని రచనలు శృంగార నైషధం, కాశీఖండ భీమఖండము, శివరాత్రి మహాత్మ్యము, హరవిలాసము, పల్నాటి చరిత్ర, పండితారాధ్య చరిత్ర, భీమేశ్వర పురాణము మొదలైనవి. శ్రీనాథుడు విజయనగరం రాజు 2వ దేవరాయల ఆస్థానంలో గౌడడిండమ భట్టును ఓడించి కనకాభిషేకం చేయించుకున్నాడు. ఇతను కొండవీటి రెడ్డి రాజ్యం పతనం తర్వాత రాజమహేంద్రవర రెడ్డి రాజు వీరభద్రారెడ్డి వద్ద ఆశ్రయం పొందాడు. శ్రీనాథుడు 15వ శతాబ్దంలో రాత కోసం కాగితాన్ని వాడాడు. ఎర్రన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఇతని బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఎర్రన మహాభారతంలో నన్నయ్య వదిలేసిన అరణ్య పర్వంను రచించి ఆంధ్ర మహాభారతంను పూర్తి చేసిన ఘనత దక్కించుకున్నాడు. ఎర్రన రచించిన హరవంశము ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. నృసింహ పురాణము ఎర్రన అహోబిలం నరసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఎర్రనది వర్ణనాత్మక శైలి. శ్రీగిరి కవి నవనాథ చరిత్రము రచించాడు. పోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు? ఎర్రన బిరుదులు
శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు, ఎర్రన మహాభారతంలో రచించిన భాగం ఏమిటి? నన్నయ్య వదిలేసిన అరణ్య పర్వం. ఆంధ్ర మహాభారతం పూర్తి చేసింది ఎవరు? ఎర్రన. ఎర్రన తన అరణ్య పర్వ భాగాన్ని నన్నయ్యలా ప్రారంభించి ఎవరిలా ముగించాడు? తిక్కనలా ముగించాడు. ఎర్రన హరివంశం, రామాయణ రచనలను ఎవరికి అంకితం ఇచ్చాడు? ప్రోలయ వేమారెడ్డి. శ్రీశైలం, అహోబిలం దేవాలయాలకు, శ్రీశైలంలో పాతాళగంగకు మెట్లు, సోపానాలు నిర్మించింది ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి తమ్ముడు ఎవరు? మల్లారెడ్డి. రెడ్డి రాజ్య కాలంలో మోటుపల్లి రేవు పట్టణంను ఆక్రమించినది ఎవరు? మల్లారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి ఏ మతాభిమాని? శైవ మతాభిమాని. ప్రోలయ వేమారెడ్డి బిరుదులు: 1 నిస్సియ భూదాన పరశురామ, 2 అనవరత పురోహిత కృత సోమపాన, 3 ధర్మ ప్రతిష్ఠాగురు. ప్రోలయ వేమారెడ్డి కుమారులు: 1 అనమాచారెడ్డి, 2 అనవోతారెడ్డి, 3 అనవేమారెడ్డి. కాపయ్య నాయకుని సేవించిన 75 మంది నాయకులలో ప్రోలయ వేమారెడ్డి ఒకడని ఏ శాసనం తెలుపుతుంది? అనితల్లి కొలువచేరు శాసనం. వైదిక మతము పునరుద్ధరించినందుకు గాను మల్లవరం శాసనం ప్రోలయ వేమారెడ్డిని ఏమని పేర్కొంది? మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవుడు. రాచకొండ విలమ రాజ్యానికి, కొండవీటి రెడ్డి రాజ్యానికి సరిహద్దుగా ఉన్నది కృష్ణానది. కొండవీడు, వినుకొండ, ధాన్యకటకం, బెల్లంకొండ, ధనుద్రుప్రోలు మొదలైన 84 దుర్గాలను నిర్మించి వాటి రక్షణకు సైన్యాన్ని ఉంచిన రెడ్డిరాజు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. పశ్చిమాంధ్ర నుండి ముస్లింలను వెడలగొట్టి ప్రోలయ వేమారెడ్డి పొందిన బిరుదులు: 1 గుజ్జూరు దట్టు విభాల, 2 రాచూరు దుర్గ విభాల, 3 ప్రోలయ వేమారెడ్డి ఎవరి శిష్యుడు? కోడెరాయ గంగదేవుడు. అనవోతారెడ్డి. క్రీస్తు శకం 1353-64. అనేక యుద్ధాలలో విజయాలు సాధించి వీరన్న పోతుగా బిరుదు వహించిన రెడ్డిరాజు ఎవరు? అనవోతారెడ్డి. తన రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చిన రెడ్డిరాజు ఎవరు? అనవోతారెడ్డి. జలదుర్గమైన తలగడ దీవిని జయించి ద్వీప విజేత అనే బిరుదును స్వీకరించిన రెడ్డిరాజు ఎవరు? అనవోతారెడ్డి. మోటుపల్లి అభయ శాసనం నెలకొల్పి వ్యాపారులకు సౌకర్యాలను కల్పించింది అనవోతారెడ్డి. మంత్రి ఎవరు? సోమయ్య. అనవోతారెడ్డి శాసనాలను రచించినది ఎవరు? బాల సరస్వతి. అనవోతారెడ్డి కాలంలో అమరావతిపై దాడి చేసిన బహుమని సేనలను త్రిప్పుకొట్టి అమరేశ్వరాలయం పునరుద్ధరించినది ఎవరు? మల్లయ్య వేమన. అనవోతారెడ్డి కుమారుడి పేరు ఏమిటి? కుమారగిరి రెడ్డి. అనవోతారెడ్డి కుమార్తె ఎవరు? దొడ్డాంబిక. అనవోతారెడ్డి అల్లుడు ఎవరు? కాటయ్య వేమారెడ్డి. అనవేమారెడ్డి క్రీస్తు శకం 1364-86. అనపోతారెడ్డి తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరు? అనవేమారెడ్డి. అనవేమారెడ్డి పూర్వ దిగ్విజయ యాత్ర కృష్ణానది తీరం నుంచి ప్రారంభించి ఈ యాత్రలో మొదట దివి మార్గమును జయించి ఏ బిరుదును పొందాడు? దివిదుర్గ విబాల. రెడ్డి రాజులందరిలో గొప్పవాడు ఎవరు? అనవేమారెడ్డి. అనవేమారెడ్డి బిరుదులు: 1 రాజ్యశ్రీ శ్రీ రమణి స్వయం పరపతి, 2 ప్రతిష్టన కీర్తి సంభి, 3 సాగర గౌతమి, 4 సకల జలదుర్గ సాధన రఘురామ. అనవేమారెడ్డి ప్రతి సంవత్సరం వసంత ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపించి ఏ బిరుదును పొందాడు? వసంతరాయలు. అనవేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు? త్రిలోచనాచార్యుడు. శ్రీశైలంలో వీర శిరోమండపాన్ని లేదా చంపుడు గుడి నిర్మించినది ఎవరు? అనవేమారెడ్డి. సింహాచలంలో అనవేమపురి మండపం నిర్మించినది ఎవరు? అనవేమారెడ్డి. అనవేమారెడ్డి మంత్రి ఎవరు? దండనాయకుడు. అనవేమారెడ్డి ఏ మతాభిమాని? శైవం. అనవేమారెడ్డి బ్రాహ్మణులకు అగ్రహారాలు, సువర్ణ దానాలు చేసి కవి పండితులను పోషించి ఏ బిరుదును గ్రహించాడు? బహుశాస్త్ర సువర్ణ దాన సంతోషిత మహాకపేశ్వర అనే బిరుదును ధరించాడు. సింహాచలంతో మొదలైన తన దిగ్విజయ యాత్ర వింధ్యా పర్వత పాదముల వద్ద కీర్తి స్తంభాలను ప్రతిష్ఠించి ఏ బిరుదును ధరించాడు? సింహాచలాది విద్యంపాద ప్రతిష్ఠిత కీర్తి సంభ. ఏ రెడ్డిరాజు చెల్లెలు వేమసాని పుణ్యార్థం కోసం కోనసీమలోని
నడుపూడు గ్రామానికి వేమవరమని పేరు పెట్టి బ్రాహ్మణులకు దానం చేసింది అనవేమారెడ్డి. ఏ రెడ్డి రాజు పాలనా కాలంలో రెడ్డి రాజ్యం శ్రీశైలం నుంచి తూర్పు సముద్రం వరకు, సింహాచలం నుంచి నెల్లూరు వరకు విస్తరించింది అనవేమారెడ్డి. అనవేమారెడ్డి రాజనీతిజ్ఞతను, యుద్ధతంత్రంను, అతని శౌర్య ప్రతాపాలను, అతను ధరించిన ఏ బిరుదులు మనకు తెలియజేస్తున్నాయి? 1 చురికా సహాయ, 2 ప్రజాపరిత, 3 చతుర్విధోపాయ, 4 పరితితానేక గతి విశేష వారణ మరణోపాయ. రెడ్డి రాజులు వారి బిరుదులు: ప్రోలయ వేమారెడ్డి ధర్మ ప్రతిష్ఠాగురు, నిశ్చయ భూదాన పరశురామ, అనవరత పురోహిత కృత సోమపాన, మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవ. అనవత రెడ్డి ద్వీప విజేత, అనవేమారెడ్డి దివిదుర్గ విబాల, వసంతరాయలు, రాజశ్రీ శ్రీరమణి, స్వయం పరపతి, ప్రతిష్టన కీర్తి సంభి, సాగర గౌతమి, సకల జలదుర్గ సాధన రఘురామ. కుమారగిరి రెడ్డి కర్పూర వసంతరాయలు, కాటయ్య వేమారెడ్డి కటక చురకార. కుమారగిరి రెడ్డి క్రీస్తు శకం 1386, 1402. కుమారగిరి రెడ్డి వసంతోత్సవాలను విరివిగా నిర్వహించి ఏ బిరుదును పొందాడు? కర్పూర వసంతరాయలు. వసంత రాజీయం అనే నాటకం శాస్త్ర గ్రంథంలో సంస్కృతంలో రచించినది ఎవరు? వసంత రాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథమును సంస్కృతంలో రచించినది ఎవరు? కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి బావమరిది ఎవరు? కాటయ్య వేమారెడ్డి. ఏ కొండవీటి రెడ్డి రాజు పాలనా కాలంలో రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం ఏర్పడింది? కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్థానిక నర్తకి ఎవరు? లకుమాదేవి. కుమారగిరి రెడ్డి సింహాసనం అధిష్ఠించుటలో పెదకోమటి వేమారెడ్డి నుంచి తీవ్ర పోటీ ఎదురు కావడంతో అతనికి సహాయం చేసి సింహాసనమును అధిష్ఠింపజేసినది ఎవరు? కాటయ్య వేమారెడ్డి. కుమారగిరి రెడ్డి పాలన కాలంలో కాటయ్య వేమారెడ్డి అనేక యుద్ధాలలో గెలిచి కటకం వరకు వెళ్ళి ఏ బిరుదును పొందాడు? కటక చురకార. కాటయ్య వేమారెడ్డి కుమారగిరి రాజీయం పేరుతో ఒక పుస్తకాన్ని రచించి దానిని ఎవరికి అంకితం ఇచ్చాడు? కుమారగిరి రెడ్డి. విజయనగర రాజు 2వ హరిహర రాయలపై కాటయ్య వేమారెడ్డి విజయం సాధించి ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు? 1 త్రిపురాంతకం, 2 శ్రీశైలం. కాటయ్య వేమారెడ్డి విజయాలను ఏవి తెలుపుతున్నాయి? 1 శ్రీనాథుని కాశీఖండం, 2 భీమేశ్వర పురాణం, 3 కొమ్మన శివలీలా విలాసం. రెడ్డి రాజులు వారి ఆస్థాన కవులు: ప్రోలయ వేమారెడ్డి ఎర్రన, అన్నవేమారెడ్డి త్రిలోచనాచార్యుడు, పెదకోమటి వేమారెడ్డి వామన భట్ట భానుడు, ఇతని విద్యాధికారి శ్రీనాథుడు. పెదకోమటి వేమారెడ్డి క్రీస్తు శకం 1402, 20. పెదకోమటి వేమారెడ్డి బిరుదులు: 1 సర్వజ్ఞ చక్రవర్తి, 2 కవిరాజు. పెదకోమటి వేమారెడ్డి రచనలు: 1 సంగీత చింతామణి, 2 సాహిత్య చింతామణి, 3 శృంగార దీపిక, 4 సతీసారథిక. పెదకోమటి వేమారెడ్డి భార్య సూర్యమాంబ నిర్మించిన చెరువులు: 1 సంతాన సాగరం, 2 జగనోద్బోధనుడు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు? వామన భట్ట భానుడు. వామన భట్ట భానుడు రచించిన గ్రంథాలు: 1 వేమభూపాల చరితం, 2 శబ్దరత్నాకరం, 3 శబ్ద చంద్రిక, 4 రఘునాథాభ్యుదయం. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నది ఎవరు? శ్రీనాథుడు. శ్రీనాథుని తండ్రి మారయ్య కాగా తల్లి పేరు ఏమిటి? భీమాంబ. శ్రీనాథునికి కనకాభిషేకం ప్రౌఢ దేవరాయలు ఆస్థానంలో జరిగింది. శ్రీనాథుని రచనలు: 1 పలనాటి వీర చరిత్ర, 2 పండితారాధ్య చరిత్ర, 3 క్రీడాభిరామం, 4 శృంగార నైషధం, 5 భీమేశ్వర పురాణం, 6 హరవిలాసం. లింగమనీయుడు కొండవీటి రాజ్యంపై దండెత్తి ఏ రెడ్డి రాజును ఓడించి అతని సింహ లాంఛనాన్ని నందకంత పోతరాజు ఖడ్గాన్ని తీసుకొని పోయాడు? పెదకోమటి వేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి సోదరుడు ఎవరు? మాచారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి తన సోదరునికి ఏ ప్రాంతాన్ని అప్పగించాడు? కొండపల్లి సీమ ప్రాంతాన్ని. పెదకోమటి వేమారెడ్డి ఏ మతాభిమాని? వైష్ణవం. ఎవరి పాలనా కాలంలో రెడ్డి రాజ్యం మోటుపల్లి రేవు పట్టణంను కోల్పోయింది? పెదకోమటి వేమారెడ్డి.
రెడ్డి రాజుల కాలంలో మోటుపల్లి రేవు పట్టణంను ఆక్రమించిన విజయనగర రాజు ఎవరు? రెండవ దేవరాయలు. పెదకోమటి వేమారెడ్డి ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1420లో. రెండవ దేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేకం చేయించుకున్న కవి ఎవరు? శ్రీనాథుడు. 15వ శతాబ్దంలో రాత కోసం కాగితాన్ని వాడినది ఎవరు? శ్రీనాథ పండితుడు. రాచవేమారెడ్డి క్రీస్తు శకం 1420-24. రాచవేమారెడ్డి ఎవరు? పెదకోమటి వేమారెడ్డి కుమారుడు. కొండవీటి రెడ్డి రాజులలో చివరి వాడు ఎవరు? రాచవేమారెడ్డి. పురిటి సుంకం పొయ్యి సుంకమును విధించిన కొండవీటి రెడ్డి రాజు ఎవరు? రాచవేమారెడ్డి. రాచవేమారెడ్డిని హత్య చేసింది ఎవరు? సవరం ఎల్లయ్య బల్లిజి నాయకుడు. సూరాంబిక నిర్మించిన సంతాన సాగరం చెరువుకు జగనోద్బండ కాలువను త్రవ్వించినట్లు అమీనాథు శాసనం తెలుపుతుంది. అయితే కాలువను త్రవ్వించినది ఎవరు? రాచవేమారెడ్డి. రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం. కాటయ్య వేమారెడ్డి. రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం స్థాపకుడు ఎవరు? కాటయ్య వేమారెడ్డి. రెండవ హరిహర రాయలు తన కుమార్తె హరిహరాంబను ఎవరికి ఇచ్చి వివాహం చేశాడు? కాటయ్య వేమారెడ్డికి. సంస్కృతంలో కాళిదాసుని నాటక త్రయానికి కుమారగిరి రాజ్యం అనే వ్యాఖ్యను రచించినది ఎవరు? కాటయ్య వేమారెడ్డి. కాటయ్య వేమారెడ్డి బావ ఎవరు? కుమారగిరి రెడ్డి. కాటయ్య వేమారెడ్డి బిరుదు ఏమిటి? కటక చోరకార. కాటయ్య వేమారెడ్డి కుమారుడి పేరు ఏమిటి? రెండవ కుమారగిరి రెడ్డి. కాటయ్య వేమారెడ్డి కుమార్తెలు: 1 అనితల్లి, 2 హరిమాంబ. కాటయ్య వేమారెడ్డి అల్లుడు: 1 వేమారెడ్డి హరిరాంబ, 2 వీరభద్రారెడ్డి అని తల్లి. రెండవ కుమారగిరి రెడ్డి హఠన్మరణం చెందగా రాజమహేంద్రవరరెడ్డి రాజ్యాన్ని సింహాసనం అధిష్ఠించినది ఎవరు? అని తల్లి. వీరభద్రారెడ్డి. రాజమహేంద్రవర రెడ్డి రాజ్య చివరి రాజు ఎవరు? వీరభద్రారెడ్డి. రాజమహేంద్రవర రెడ్డి రాజ్య వీరభద్రారెడ్డి భార్య ఎవరు? అని తల్లి. క్రీస్తు శకం 1340లో కొలువ చెరువు శాసనం వేయించినది ఎవరు? అని తల్లి. క్రీస్తు శకం 1448లో రాజమహేంద్రవర రాజ్యాన్ని ఆక్రమించి తన రాజ్యంలో కలుపుకున్నది ఎవరు? కపిలేంద్ర గణపతి. శ్రీనాథుని ఆదరించిన రాజమహేంద్ర రెడ్డి రాజు ఎవరు? వీరభద్రారెడ్డి. కందుకూరు రెడ్డి రాజులు. కందుకూరు రెడ్డి రాజ్యమును స్థాపించినది ఎవరు? మల్లారెడ్డి. క్రీస్తు శకం 1398లో బహుమని సుల్తాన్ ఫిరోజ్ షా కందుకూరుపై దండెత్తగా శ్రీగిరి సోదరుడైన ఎవరు తురుస్కులను ఓడించి తరిమివేశాడు? మాచారెడ్డి. కందుకూరు రెడ్డి రాజులు ఎవరి సామంతులైనారు? విజయనగర సామ్రాజ్యం. రెడ్డి రాజుల నాటి రాజకీయ, సాంఘిక, సామాజిక పరిస్థితులు. రెడ్డి రాజుల రాజ్యంలో ముఖ్యమైన విభాగం ఏది? సీమ. రెడ్డి రాజుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన యుద్ధ పద్ధతి ఏది? రణము కడుపు. రెడ్డి రాజుల కాలం నాటి నాణ్యం ఏది? దినార్. రెడ్డి రాజుల కాలంలో బాగా ప్రజాభిమానం పొందిన మతం ఏది? వీరశైవం. జక్కల పురంధ్రి అనే యక్షగానం ఎవరి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది? రెడ్డి రాజులు. రెడ్డి రాజులు తమ రాజ్యాన్ని ఎలా విభజించారు? 1 నాడు, 2 భూమి, 3 స్థలం, 4 గ్రామం. రెడ్డి రాజుల కాలంలో గ్రామానికి అధిపతిగా ఉన్నది ఎవరు? రెడ్డి. రెడ్డి రాజుల కాలంలో ప్రముఖ రేవు పట్టణం ఏది? మోటుపల్లి. రెడ్డి రాజులు ఏ ఏ దేశాలతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పారు? 1 చైనా, 2 భూటాన్, 3 సింహళం, 4 పర్షియా. విదేశీ వ్యాపారం మీద విధించే చాలా రకాల పన్నులను రద్దు చేసిన రెడ్డి రాజు అనవోతారెడ్డి. రెడ్డి రాజులు ప్రధానంగా శైవ మతాన్ని ఆదరించారు. శైవ మతం తర్వాత ఏ మతం రెండవ స్థానంను రెడ్డి రాజుల కాలంలో ఆక్రమించింది? వైష్ణవం. రెడ్డి రాజుల కాలంలో అభివృద్ధి చెందిన శైవ క్షేత్రాలు: 1 శ్రీశైలం, 2 త్రిపురాంతకం, 3 ద్రాక్షారామం. శైవ మతాన్ని ఆదరించిన రెడ్డి రాజులు: 1 పోలయ వేమారెడ్డి, 2 అనవోతారెడ్డి, 3 అనవేమారెడ్డి. వైష్ణవ మతాన్ని ఆదరించిన రెడ్డి రాజులు: 1 పెదకోమట రెడ్డి, 2 రాచవేమారెడ్డి. రెడ్డి రాజుల కులదేవత ఎవరు? మూలగోరమ్మ. రెడ్డి రాజుల కులం నాటి ప్రధాన భాష ఏది? సంస్కృతం. ప్రతి సంవత్సరం వసంతోత్సవాలను నిర్వహించి కర్పూర వసంతరాయులు అనే బిరుదును పొందిన రెడ్డి రాజులు ఎవరు? కుమారగిరి రెడ్డి.
సంస్కృత కవి భానుడు, తెలుగు కవి శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? పెదకోమటి వేమారెడ్డి. సంస్కృతంలో కాళిదాసుని నాటక త్రయానికి కుమారగిరి రాజీయం అనే వ్యాఖ్యను రచించినది ఎవరు? కాటయ్య వేమారెడ్డి. రెడ్డి రాజులు న్యాయపాలన చేసినట్లు ఏ గ్రంథాలు తెలుపుతున్నాయి? 1 యజ్ఞవల్క స్మృతి, 2 విశ్వేశ్వరుడి మతాక్షరి. రెడ్డి రాజుల కాలంలో ముఖ్య వృత్తి ఏది? వ్యవసాయం. రెడ్డి రాజులు వారు ఆచరించిన మతాలు: ప్రోలయ వేమారెడ్డి శైవ మతం, అనవతారెడ్డి శైవ మతం, అన్న వేమారెడ్డి శైవ మతం, పెదకోమటి వేమారెడ్డి వైష్ణవం, రాచ వేమారెడ్డి వైష్ణవం. ప్రీవియస్ బిట్స్. మధ్య యుగాంధ్ర దేశంలో వర్తక శ్రేణి కేంద్ర స్థానం ఏది? పెనుగొండ. తన రాజధానిని అద్దంకి నుండి కొండవీటుకు మార్చిన రెడ్డి రాజు అన్నపోతారెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి లకుమాదేవి. ప్రఖ్యాత నృత్యకారిణి లకుమాదేవి ఎవరి ఆస్థానంలో నుండెను? కుమారగిరి రెడ్డి. ఎర్రాప్రగడ వీరి ఆస్థానంలో విద్యాధికారి ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజుల కాలంలో ప్రజాభిమానం పొందిన మతం ఏది? వీరశైవం. ఈ క్రింది వారిలో సంగీత చింతామణి కర్త ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. శ్రీశైలంలోని వీరశిరోమంటపాన్ని నిర్మించినది ఎవరు? అనవేముడు. రెడ్డి రాజ్యంలో పురిటి పన్నును ప్రవేశపెట్టింది ఎవరు? రాచ వేమారెడ్డి. ఈ క్రింది కవులలో పెదకోమటి వేమారెడ్డి రాజదర్బారును అలంకరించిన వారు ఎవరు? శ్రీనాథ సార్వభౌముడు. శ్రీనాథుడు ఏ రెడ్డి రాజుల కొలువులో విద్యాధికారిగా పనిచేశాడు? పెదకోమటి వేమారెడ్డి. కొండవీటి రెడ్డి రాజుల పాలనాకాలం 1325-1345. ప్రాక్టీస్ బిట్స్. రెడ్డి రాజ్యాన్ని క్రీస్తు శకం 1325లో స్థాపించినది ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజుల కాలం నాటి రాజభాష ఏది? సంస్కృతం. శ్రీశైలం అహోబిలం దేవాలయాలకు, శ్రీశైలంలో పాతాళ గంగకు మెట్లు సోపానాలు నిర్మించినది ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. కాపయ్య నాయకుని సేవించిన 75 మంది నాయకులలో ప్రోలయ వేమారెడ్డి ఒకడని ఏ శాసనం తెలుపుతుంది? అనితల్లి కొలువ చేరు శాసనం. జలదుర్గమైన తలగడ దీవిని జయించి ద్వీప విజేత అనే బిరుదును స్వీకరించిన రెడ్డి రాజు ఎవరు? అనవతారెడ్డి. రెడ్డి రాజులందరిలో గొప్పవాడు ఎవరు? అనవేమారెడ్డి. అనవేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు? త్రిలోచనాచార్యుడు. కుమారగిరి రెడ్డి వసంతోత్సవాలను విరివిగా నిర్వహించి ఏ బిరుదును పొందాడు? కర్పూర వసంతరాయలు. పెదకోమటి వేమారెడ్డి భార్య సూర్యమాంబ నిర్మించిన చెరువులు ఏవి? 1 సంతాన సాగరం, 2 జగన్బొంబ దండు. రాచ వేమారెడ్డిని హత్య చేసింది ఎవరు? సవరం ఎల్లయ్య బలిజ నాయకుడు. రాజమహేంద్రవర రెడ్డి రాజ్య స్థాపకుడు ఎవరు? కాటయ్య వేమారెడ్డి. జక్కల పురంద్రి అనే యక్షగానం ఎవరి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది? రెడ్డి రాజులు. సంస్కృతంలో కాళిదాసుని నాటక త్రయానికి కుమారగిరి రాజీయం అనే వ్యాఖ్యను రచించినది ఎవరు? కాటయ్య వేమారెడ్డి.